ఇప్పుడు ఇది ఫెయిల్ అయితే సిచ్యువేషన్ ఏంటి? ఇది చాలా పాత శాటిలైట్ మోహన్. ఆల్రెడీ నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ తో బ్యాకప్ ఉంది. సో టెలికమ్యూనికేషన్ ఆగిపోదు కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిందేం లేదు. అవునవును, ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉండదు. 60 సెకండ్స్ అయిపోయింది. ఓల్డ్ కోఆర్డినేట్సే వస్తున్నాయి. పొజిషన్ ఎందుకు చూపించట్లేదు? శాటిలైట్ లొకేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆనంద్, ఒక పని చేయి. దానికి చుట్టుపక్కల ఉన్న శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకో. వాటి పాత్ ట్రాకర్ నుండి మిహిరా శాటిలైట్ కరెంట్ పొజిషన్ ట్రేస్ చేయి. ఓకే సార్. మొత్తం ఆన్లైన్ నావిగేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. రిటర్నింగ్ సిస్టమ్స్ ఏవి రెస్పాండ్ అవ్వట్లేదు. రష్యన్ కోఆర్డినేషన్తో జరుగుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. మ్యాండ్ మిషన్. ఫస్ట్ టైం ఇండియన్స్ని స్పేస్లోకి పంపించడం అంటే చాలా పెద్ద విషయం. 4 ఆస్ట్రోనాట్స్ ఫ్రమ్ ఇండియా. మిహిరాని మన కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే ఈ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. Can't let that happen. సార్, మనకి టెలిమెట్రీ సెట్టింగ్స్ కరెక్ట్ చేయగలిగే ఎక్స్పర్ట్ ఎవరన్నా కావాలి. రష్యాలో ట్రైన్ అవుతున్న మన ఆస్ట్రోనాట్స్ని వీడియో కాన్ఫరెన్స్కి పిలవండి. క్విక్. Convoy, this is Control. Proceed with crew egress, over. Checking configuration. Karen, you guys have a call from Indian Space Center. Copy. హాయ్, హలో సార్, ఆదిత్య ఆర్ కరణ్? ఇట్స్ ఆదిత్య. కరుణ్ ఇప్పుడే సిమ్యులేషన్ టెస్ట్కి వెళ్ళాడు అండ్ సంజయ్ కూడా జాయిన్ అవుతాడు. వీ హ్యావ్ రియా. సార్, మాకు కూడా ఇప్పుడే తెలిసింది. we're all really shocked. మనకి టైం లేదు. నువ్వు అర్జెంట్గా ఇండియాకి బయలుదేరాలి. కానీ ఆదిత్య కరెంట్ సిమ్యులేషన్ టెస్ట్ 2 days లో ఉంది. ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ హియర్. వీ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ లేటర్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ బ్యాక్ హియర్ టుమారో. ఓకే? ఎస్ సార్. అమ్మమ్మా, రియా, 4 ఏళ్ళు అయిపోయింది. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? నువ్వెప్పుడు ఇదే అంటావమ్మమ్మా. స్నానం చేసిరామ్మా, అన్నం పెడతాను. నేను వెళ్ళాలమ్మమ్మా. ఇప్పుడే కదే వచ్చావు, కనీసం ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోకుండా. రెస్ట్కి టైం లేదమ్మమ్మా. యాక్చువల్లీ చాలా అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంటు పని ఏంటమ్మా? వచ్చాక చెప్తాను, ఓకే? అప్పటి హెడ్లైన్స్ నాకు ఇంకా గుర్తు. మిహిరా శాటిలైట్ లివ్స్ ఇన్ స్కై. ఇట్ వాస్ సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ కంట్రీ. 12 years బ్యాక్ లాంచ్ చేసిన శాటిలైట్ అది. దాని పొజిషన్ మిస్ అవ్వటం పెద్ద సర్ప్రైజ్ కాదు. వి రియల్లీ షుడ్ హావ్ బీన్ మోర్ కేర్ఫుల్. వెల్కమ్ రియా, గుడ్ టు సీ యూ. Mira satellite is traveling at 2000 kilometers per hour in its orbit. Every 24 hours కి 2 kilometers distance డ్రాప్ అవుతుంది. అంటే డ్రిఫ్ట్ అవుతూ ఇలా ఆల్మోస్ట్ 45 days లో లోవర్ ఆర్బిట్ లో ఉన్న IMS-1 శాటిలైట్ ని కొలైడ్ చేస్తుంది. ఈ కొలిజన్ వల్ల మన శాటిలైట్ ఒక్కదానికి నష్టం కాదు సార్. ఈ డెబ్రీ స్పేస్లో 2000 km/h స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటుంది. ఆ డెబ్రీ వెళ్ళి నైబరింగ్ కంట్రీస్ శాటిలైట్స్ని, ఆ డెబ్రీ ఆ నైబరింగ్ కంట్రీస్ శాటిలైట్స్ని, ఇలా మన స్పేస్ సెంటర్లో జరిగిన తప్పు వల్ల ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సార్, ఇట్స్ అ COD సిస్టమ్స్ ఫెయిలియర్. మిహిరా శాటిలైట్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు చాలా ఓల్డ్ కోడ్ యూజ్ చేశాము. ఆ తర్వాత టీంలో వర్క్ చేసిన లాస్ట్ సైంటిస్ట్ శరత్ సింగ్ రిటైర్ అయినప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ దేవ్కి చేశారు. ఆ తర్వాత 2 yearsకి శరత్ సింగ్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు సార్. మన దగ్గర ఇప్పుడు ఆ కోడ్ మాడిఫై చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి నేర్పించాల్సిన అవసరం రాలేదు. టెల్ మీ వన్ గుడ్ న్యూస్ మోహన్, ప్లీజ్. ఒకటి ఉంది సార్. ఏంటిది? ఈ ఆస్ట్రోనాట్స్లో ఒకళ్ళకి దేవ్ చేత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయించి స్పేస్లోకి ఎంటర్ అవగానే మిహిరాన్ అతనితో ఫిక్స్ చేయించాను. అతను వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతోంది. కనీసం కాంటాక్ట్లో కూడా లేడు. దేవ్ ఎక్కడున్నాడు నాకు తెలుసు సార్.
కానీ అతను తీసుకురావడం కష్టం. దేవ్ని నేను తీసుకొస్తాను సార్. ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. దేవెందుకు వెళ్ళిపోయాడో నీకు గుర్తుంది కదా? 5 years బ్యాక్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయ్యాం రియా. మళ్ళీ అలా అవ్వకూడదు. ఎస్ సార్. ఎమోషన్ సార్ ఉండాలి మోహన్. కేవలం నాలెడ్జ్ ఒకటే మైండ్లో పెట్టుకుని ఇక్కడ రాకూడదు. ఈ స్పేస్ అండ్ హిస్టరీ సాక్రిఫైస్తో మొదలైంది. ఐ మీన్ దిస్ ఇస్ మై బేబీ. నవ్వుతున్నాయండి? మరి కాల్కి లేవో ఎమోషన్స్? నా కాల్ ఆన్సర్ చేసి 1 week అయింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేస్తావా? అలా అని కాదు, అప్పుడప్పుడు నీలో ఉన్న సైంటిస్ట్ అండ్ లవర్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు కదా, అప్పుడు నీ మొహం చూడాలి. ఐ మీన్ ఆ కోపం అచ్చు లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్న రాకెట్లో ఉంటుంది. దట్స్ ఎనఫ్. స్టేటస్ ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. టీఎన్సీ సబ్ సిస్టమ్ ఇన్స్పెక్షన్ ఉంది. బెంగళూరు నుంచి ఇవాళ యూనిట్ డిప్లాయ్ అయింది. ఇన్స్పెక్షన్ ఇంకా అవ్వలేదా? ఎవరు చేస్తున్నారు? గ్రౌండ్ టైం చేస్తున్నారు. కాసేపట్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. సార్, టెలిమెట్రీ అండ్ కమాండ్ సబ్ సిస్టమ్ సిగ్నల్ రిసీవ్ చేసుకోవట్లేదు. స్టేటస్ నెగిటివ్ వచ్చింది సార్. ఎస్, అర్జెంట్గా ఒక ఇంజనీర్ రావాలి. సిస్టమ్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు. నో నో నో, వీ డోంట్ హ్యావ్ టైం. ఒక ఎక్స్పర్ట్ని వెంటనే పంపండి. వీ నీడ్ సమ్వన్ ఎక్స్ట్రాడినరీ ఆన్ బోర్డ్ రైట్ నౌ, ఇమీడియట్లీ. What the hell is this, Mohan? TNC సబ్ సిస్టమ్ అనేది గ్రౌండ్ కంట్రోల్కి స్పేస్ క్రాఫ్ట్కి మధ్యన క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది తెలుసు కదా. అది ప్రాబ్లమ్ వస్తే ఎలా? రేపు దీనివల్ల స్టేటస్, కాన్ఫిగరేషన్, మిగతా పారామీటర్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంది. చెక్ చేయకుండా ఎలా పంపించారు అసలు? చూసుకోవాలి కదా మోహన్. ఆన్ ఇట్ దేర్. చెప్పే కదా, అది బెంగళూరు టీం ప్రిపేర్ చేసింది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లాంచ్కి మనకు చాలా తక్కువ టైం. విశాల్, స్టేటస్ ఏంటి? Sir, this is not responding. ఫైనల్ పొజిషన్ పెట్టి మళ్ళీ ట్రై చేయి. కనెక్టెడ్. కమ్ ఆన్, క్విక్. Sure, sir. Sir, still not responding. థ్యాంక్ యూ. హాయ్, రియా. టీఎన్సీ సబ్ సిస్టమ్ ట్రబుల్ షూట్ చేయడానికి వచ్చాను. చాలా యంగ్గా ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత రమ్మంటారా? ఐ మోహన్, టెక్నికల్ డిపార్ట్మెంట్ హెడ్. హాయ్. టీఎన్సీ సబ్ సిస్టమ్ సిగ్నల్ జనరేట్ చేయట్లేదు. రీస్టార్ట్ చేసే కూడా రిసెప్షన్ లేదు. ఓకే, నేను చెక్ చేస్తాను. ఎక్విప్మెంటా, కంట్రోల్ యూనిటా? ముందు సిస్టమ్ సెట్టింగ్స్ చెక్ చేయాలి. ఫాలో మీ. యా. ఎస్, టీఎన్సీ సబ్ సిస్టమ్ స్టేటస్ కాన్సెప్ట్లో రిపోర్ట్ చేస్తాం. యా. థ్యాంక్ యూ. డోర్ మ్యాట్ లోపల ఉంటే పుల్, బయట ఉంటే పుష్. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏంటి కొత్త ఏంటనా? దేవ్, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ రియా, ఆ న్యూ సిస్టమ్స్ ఇంజనీర్. టీఎన్సీ సబ్ సిస్టమ్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చింది. అయినా యూనిట్ లాంచ్ ప్యాడ్ దగ్గర ఉంటే ఇక్కడ ఎందుకు? హార్డ్వేర్ అసెంబుల్ చేయడానికి సాఫ్ట్వేర్తో టెస్ట్ ఏంటి? ఎలాంటి ఇష్యూ అయినా ఫస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ చెక్ చేయాలి. ఇట్స్ ఎ సింపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సిస్టమ్ ఎక్కడ? ఫ్రెషరా చేయగలదా? టెన్షన్ పడుతుందేంటి? ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు చాలాసార్లు టెన్షన్ పడ్డాను. రియా, సపోర్ట్ స్టాఫ్ ఎంగేజ్ చేయమంటావా? డూ యూ నీడ్ హెల్ప్ హ్యాండ్లింగ్ దిస్? నో నో, ఐ కెన్ డూ దిస్ మై సెల్ఫ్. ప్రస్తుతానికి మాన్యువల్ ఓవర్ రైట్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్స్ చేసే టైం కాదు ఇది. సిమ్యులేషన్ టెస్ట్ చేస్తే అంతా బానే ఉంటుంది. బానే యూ షుడ్ బి గివింగ్ యువర్ బెస్ట్ హియర్. మీరు ఇక్కడే ఉంటే నాకు ఫోకస్ చేయటం కష్టం. ప్లీజ్ కెన్ యూ గివ్ మీ సమ్ స్పేస్? గో ప్లీజ్ గో. Come, believe
సబ్ సిస్టమ్ చెక్ చేయాలి. వెళ్దామా? షూర్. ఇప్పుడు ఇది సరిగ్గా పనిచేయకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్స్ మన పరువు తీసేస్తాయి. డోంట్ వరీ, ఐమ్ షూర్ ఇట్ విల్ వర్క్. ఒక పర్సన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే కరెక్ట్గా పని ఫినిష్ చేస్తారు. అది కామన్ సెన్స్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ దేవ్. ఈస్ అ జెమ్. పైగా ఇది అతను ఫస్ట్ శాటిలైట్ లాంచ్. ఆ పరిస్థితుల్లో ఎవరన్నా అలాగే చేస్తారు. పైగా రష్యాలో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ వచ్చాడు కదా. డోంట్ మిస్టేక్ ప్రైడ్ ఫర్ ఆర్గన్స్. You need any help? No, I'm just checking a few parameters. It's done. Good. Let's go. You go back. You come. శాటిలైట్స్ అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాతావరణం గురించి తెలియాలన్నా, టీవీ రేడియోలో వర్క్ చేయాలన్నా, జీపీఎస్ పర్ఫెక్ట్గా పనిచేయాలన్నా ఈ శాటిలైట్స్ మీదే మనం ఆధారపడతాం. సో అసలు ప్రపంచంతో పాటు మనం కూడా ముందుకెళ్ళాలంటే మనకు కావాల్సిందేంటి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియదు. ఈ శాటిలైట్స్ ఉంటేనే ఇద్దరు మనుషుల మధ్య మాటలు, మెసేజ్లు, కాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే ఒక్కోసారి మెసేజ్లకి రిప్లైలు ఉండవు, కాల్స్కి ఆన్సర్లు ఉండవు. స్టూడెంట్స్, ఇప్పుడు పంపించే మూన్ చుట్టూ తిరిగే శాటిలైట్ పేరేంటి? గుడ్. అయినా టీచర్, విప్రయాన్ మూన్ చుట్టూ తిరుగుతూ ఏం చేస్తుంది టీచర్? మూన్ మీద వాటర్ ఉందో లేదో అని విప్రయాణం తెలుసుకుంటుంది. మూన్ మీద ఎందుకు? ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి కదా. మనకున్నాయి. ఇక్కడ క్వశ్చన్ వాటర్ గురించి కాదు, మన దేశ గర్వం గురించి. మామూలుగా బాగానే మాట్లాడుకుంటున్నాం కదా అని గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టకపోయి ఉంటే ఇవాళ సెల్ ఫోన్ ఉండేది కాదుగా. అలాగే ఈ మూన్ మిషన్ చేస్తే మన ఫ్యూచర్లో జరిగే ఎన్నో ఇన్వెన్షన్స్కి ఫౌండేషన్ వేసిన మనం అవుతాం. ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళడం? ఒకప్పుడు ఇక్కడ ఒక అడుగు ఉండేది, బట్ నా ఈ స్పేస్ సెంటర్ వచ్చింది. ఎవరో ఒకరు మొదలు పెట్టకపోతే జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకుని పిల్లలు, 1000 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏదేమైనా మన ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సిన ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మనది. ఎస్ ఆర్ నో? సో విప్రయాన్ శాటిలైట్ సక్సెస్ అయితే మూన్ మీద వాటర్ ఉందన్న విషయం ప్రపంచంలో కనుక్కున్న ఫస్ట్ వ్యక్తులు మనమే అవుతాం. మరొకవేళ ఫెయిల్ అయితే? ఇట్రా. నీకు రాజులు, యుద్ధాలు, సైనికులు కథలు తెలుసా? తెలుసు. యుద్ధంలో పోరాడే సైనికుడు ఓడిపోతే ఎలా అని ఉండదు, గెలవాలి, గెలిచి తీరాలి, మరో ఆప్షన్ ఉండదు. విప్రయాన్ కూడా అంతే. ఈ శాటిలైట్ ఒక సోల్జర్ లాంటిది. ఫెయిల్ అయితే ఎలా నడకూడదు, గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి. సో రిమెంబర్ కిడ్స్, ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. మనం ఏం ఎత్తుకుతున్నాం? ఎక్కడ? వెయిట్ క్యూ కట్టండి. డైరెక్టర్ దగ్గరికి వెళ్దామా? యా. కీప్ క్వైట్ కిడ్స్. టీచర్ని ఫాలో అవ్వండి. స్టూడెంట్స్ ఉన్నారు. రేఖ, ఐల్ బి బ్యాక్. పర్లేదు మేడం. హే దేవ్, ఐమ్ సారీ. ఆకలేస్తుంది, బయటికి వెళ్దామా? టీచర్ చేత బంక్ కొట్టిస్తావా? అంతే మరి. నాన్న అది మళ్ళీ ప్లాన్ చేంజా? హెల్దీ ఫుడ్ తింటుంది నా కూతురు, బయట చెత్త ఫుడ్ తినిపించుకో. సార్, మాకు ఇల్లు ఉంది. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్స్ సార్. ఫుడ్ రెడీ. అసలు ఫుడ్ అంటారా దీన్ని? సరే ఇవ్వు. దేవ్ ప్లీజ్, ఆకలేస్తుంది. ముద్దు పెట్టు, ఇస్తాను. ప్లేట్ ఇవ్వు, పెడతాను. ముద్ద కాదు, ముద్దు పెట్టు. హే, గేమ్స్ పీరియడ్ని మ్యాథ్స్ టీచర్ తీసుకుంటే చీటింగ్ ఏంటి? సరిగా పెట్టు.
హోల్డ్ దిస్. హలో మోహన్, స్టేటస్ ఏంటి? ఇట్స్ వర్కింగ్. ఆ కొత్త మరియా తనే సాల్వ్ చేసింది. ఓకే, ఐల్ బి దేర్. ఏంటి టీచర్ కోపం వచ్చిందా? పనిష్మెంట్ ఇస్తావా? షో స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. టీచర్ నేర్పిస్తే కళ్ళు పోతాయి. రేపు పొద్దున శాటిలైట్ లాంచ్ చేశాక ఫోటో పేపర్లో పడితే ఫస్ట్ ఎమోషనల్ అయ్యేది నీకు చదువు చెప్పిన టీచర్, ఆ తర్వాతే ఇంకెవరైనా. ఇంకెవరైనా? ఆ మాట అనడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. రేపు మనకు బేబీ పుట్టాక తినిపినాక నాకు ప్రాక్టీస్ కావాలిగా. తిను. నా ప్రేమ నాకే తిరిగి చూపిస్తున్నావా? నీతో గెలవడం చాలా కష్టం. నువ్వు గెలు, నేను సెలబ్రేట్ చేస్తా. Wind speed is 32 knots. Cloud gathering 1100 meters. Sir, we're ready to launch Vipriya. Dev, Worry avuko. It won't go wrong. It's my baby. T-minus 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. We have a lift. ஹவுஸ் 18B ஆப்போசிட் கணேஷ் சுவாமி டெம்பிள் எங்க இருக்கு? உங்களுக்கு என்ன வேணும்? தேவ். ஓ தேவ் சாரா, அதான் அவங்க வீடு. இப்போ மணி 10 ஆச்சு இல்லையா? அவர் ஸ்கூல்ல இருப்பாரு. ஸ்கூலா? கவர்மெண்ட் ஸ்கூல். மெயின் ரோடுக்கு போய் யாரை கேட்டாலும் சொல்லுவாங்க. ஓகே, நமஸ்காரம். Large cumulonimbus clouds are formed, hence heavy rainstorms occur. This is called as convectional rainfall. హెల్ప్ కావాలి, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా. నువ్వు ఇంకా అక్కడే పని చేస్తున్నావా? ఎవరు అక్కడికి వదిలేయాలని వెళ్ళరు. we're all on నేషనల్ డ్యూటీ. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కూడా నేషనల్ డ్యూటీ మీదే. ఏంటది? మిహిరా సాట్. ఎప్పుడు పంపించిన శాటిలైట్ అది, ఇప్పుడు దాని గురించి వచ్చావా? ప్రాబ్లం అది కాదు, we're unable to control it. మిహిరా IMS-1 కొలిషన్ స్టేట్లో ఉన్నాయి. దానివల్ల కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అవుతుంది. ఒకవేళ అలా జరిగితే తర్వాత స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ని పంపే ప్రోగ్రామ్ ఎఫెక్ట్ అవుతుంది. దేవ్, ఇట్స్ నాట్ మై హెడేక్. లిసన్, మీరు వస్తే చాలా హెల్ప్ అవుతుంది. రియా, ఐమ్ నో లాంగర్ కన్సిడర్డ్ ఫిట్ ఫర్ ద జాబ్. ఐఎమ్ సారీ, ఆ రోజు నా మిస్టేక్. ఐఎమ్ రియలీ సారీ. అప్పుడు జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు. దట్స్ వై ఐఎమ్ హియర్. నాకు నువ్వు ఐఎమ్ సారీ. మాకు మీరు రావటం
చాలా చాలా ఇంపార్టెంట్ దేవ్. కానీ నాకు కాదు. పోయిందేదో పోయింది, ఇంకెప్పటికీ తిరిగి రాదు. 5 ఏళ్ళ తర్వాత నేను వచ్చేసేది ఏంటి? లిసన్ ప్లీజ్, అట్లీస్ట్ నీ కంట్రోల్లో ఉన్న దాన్నైనా నువ్వు సేవ్ చేయి. ఇది నీకో నాకో లేదా స్పేస్ సెంటర్లో ఉన్న కొంతమందికో సంబంధించిన విషయం కాదు. ఇది మన దేశానికి సంబంధించిన విషయం దేవ్. ప్లీజ్. ఓకే, కానీ రావడం కుదరదు. కమెంట్స్ ఈమెయిల్ చేస్తాను. అది అర్థం చేసుకోవడం, ట్రైన్ అవ్వడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం మీ స్పేస్ సెంటర్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్స్కి రేపు ఎగ్జామ్ ఉంది, సో ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ లీవ్. దేవ్, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏం సాధించాలో తెలియని వాళ్ళు, ఏం సాధించాలో తెలిసినా ప్రాబ్లం వస్తే మధ్యలో వదిలేసేవాళ్ళు, ఏదేమైనా అనుకున్నది సాధించేవాళ్ళు. యునో కొన్ని వీక్స్ బ్యాక్ నాసా విప్రైన్ లొకేషన్ ట్రేస్ చేసింది. అప్పట్లో అనేవాడు ఇట్స్ మై బేబీ అని. అందుకే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. హలో మోహన్, దేవ్ రానన్నాడు. కమాండ్స్ ఈమెయిల్ చేస్తా అన్నాడు. దేవ్ చాలా మారిపోయాడు మోహన్. ఎంత మారిపోయాడంటే మన స్పేస్ సెంటర్ని మీ స్పేస్ సెంటర్ అనే ఎంత. సరే, నువ్వు బయలుదేరు. For finding the lost Viprayan. We are indebted to them. But Viprayan by now is as good as a dead object. లూనార్ ఆర్బిట్లో విప్రాన్ పొజిషన్లో ఎమర్జెన్సీ వచ్చింది. ఇట్స్ ADCS ఎర్రర్. దేవ్, మన పెళ్ళికి కూడా ఇలాగే టప్పాకాయలు పేలుద్దాం. పెళ్ళంటే సెలబ్రేషన్, పొల్యూషన్ కాదు. నీకు అస్సలు టేస్ట్ లేదు. తెలుసు. ఏ అలా అయితే నేను పెళ్లి చేసుకోను. ఓ టుడే ఇస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇవాళ విప్రియాన్ తన డేటా కలెక్ట్ చేస్తుంది అండ్ ఇంకొంచెం సేపట్లో డేటా ట్రాన్స్మిట్ చేయబోతుంది. అండ్ ఫైనల్గా నువ్వు మన పెళ్లికి ఒప్పుకురా. నాకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉంటుంది. రాకెట్ ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నట్టుంది. పారు 1 సెకండ్. ఆఫీస్ నుంచి. హలో. ఏ జాగ్రత్త. ఇలా పారు, నాకు ఆఫీస్లో చిన్న పని ఉంది, కొంచెం అర్జెంట్. ఏ లక్ష్మి చూసుకో. దేవ్, నేను కూడా వస్తాను. వద్దు పారు. దేవ్ ప్లీజ్, నీతో కార్లో అక్కడి దాకా వస్తాను. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండాలని లేదు. సరేకో.
విప్రైన్ శాటిలైట్ కరెంట్ కోఆర్డినేట్స్ రిట్రీవ్ అవ్వట్లేదు. దేవ్ ఒక 10 నిమిషాలు వచ్చేస్తాడు. లెట్స్ వెయిట్ ఫర్ దేవ్. అసలు అంత టైం లేదు. ప్లీజ్ ఫోన్ కనెక్ట్ చేయండి. దేవ్ ఏం కాదు, టెన్షన్ పడుకో. హలో, దేవ్ డ్రైవ్ చేస్తున్నాడు. వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకో స్పీకర్ ఆన్ చేయి. రియా, ప్రాబ్లం ఏంటి? దేవ్ ఇట్స్ అన్ ADCS error. విప్రైన్ కోఆర్డినేట్స్ మిస్ అయ్యాయి. ఇంకో 300 seconds లో we're gonna lose everything. నాకు ADCS ప్రీ ఎగ్జిక్యూషన్ వాల్యూ చెప్పు. Roll 8 degree, pitch 4 degree, yaw negative 10 degree. ఓకే, చేంజ్ రోల్ టు 10 degrees, pitch to 5 degrees. Okay. And mean orbital velocity to 0.8 kilometers per second. Yeah. Ria, execute check. It's not responding. Shit. Dave, నువ్వు ఇచ్చిన వాల్యూస్ ఓరియంటేషన్ కంప్లీట్ గా మారుతుంది. It will make Viprayan get closer to North Pole. అక్కడ మూన్ గ్రావిటీ వీక్ గా ఉంటుంది. We're gonna lose everything. Yeah, calm down, everything will be all right. దేవ్ ఏం చెప్తున్నాడో తనకు తెలుసు. ఏం చెప్తున్నాడో తెలిసేమో, కానీ దానివల్ల ఏమవుతుందో ఖచ్చితంగా తెలియదు. Dave, are you there? 200 seconds మాత్రమే ఉంది. ఆప్షన్ ఉంటే చెప్పు. Change roll to 15 degrees, pitch to 10 degrees, and MO to 12 kilometers per second. It's not working. ఎర్రర్ వస్తుంది. ఆర్బిటల్ ఇంక్లినేషన్ రీకన్ఫిగర్ చేయాలి. రియా, నేను చెప్పిన వాల్యూస్ మాత్రమే ఎంటర్ చేయి. Change the maneuvering program motion settings. Ria, just attempt to delay చేయను. Dave? Dave, are you still there? Dave? దేవ్ ఏం చెప్పాడు? రియా, He's not responding. నీకేం కాదు. నాకేం కాదు. నీకేం కాదు. విప్రయాన్, నీకేం కాదు. don't let it go. నీకేం కాదు. వదిలేకు. Check this one. విప్రాన్ కోఆర్డినేట్స్ కూడా దొరకలేదు దేవ్. వి లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. అది కాదు, ఏదో ఒకటి ఉంటుంది కదా. లాస్ట్ పొజిషన్, లాస్ట్ రిసీవ్ డేటా, సంథింగ్ మోహన్. దేవ్, నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. యూ నీడ్ టు టేక్ బ్రేక్ దేవ్. మనం ఇచ్చిన వాల్యూస్కి రెస్పాన్స్ రాలేదు. ADCS సెట్టింగ్స్ చేంజ్ చేయలేదండి. Dev, look at me. Viprayan is no more. It's dead. What the hell is this, sir? మనం తిరిగి తీసుకురాలేమా?
నా కూతుర్ని మళ్ళీ నువ్వు తిరిగి తీసుకురాగలవా? దేవ్, నమ్మలేకపోతున్నా. ఆల్మోస్ట్ 5 years. యా, సో గుడ్ టు సీ యూ. విప్రయాన్ దొరికిందంట కదా. దొరకడం మాట నిజమే, కానీ దాంతో మనం ఏం చేయలేకపోయాం. నీకు తెలుసా, విప్రయాన్ డేటా రికార్డ్ చేసింది. బట్ బ్యాడ్ లక్, ఆ డేటాను మనం రిట్రీవ్ చేయలేకపోయాం. అదంతా పాత కదా. ఇప్పుడు ముందుకు అడిగేస్తున్నాం. నలుగురిని స్పేస్లోకి పంపిస్తున్నాం. రష్యాలో ట్రైన్ అయిన బెస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ 2 రోజులు ఎర్త్ చుట్టూ 72 రెవల్యూషన్స్. నేను ఒకసారి డైరెక్టర్ని కలవాలి. యా షూర్. నేను చూస్తే డెఫినెట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్ ఆఫ్ కోర్స్. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ కాల్ యూ బ్యాక్. ఎలా ఉన్నా? మీలాగే ఉన్నాను. ఇంకా ఒంటరిగానే ఉంటున్నావా? నాకు తన తప్ప ఇంకెవరు లేరండి. నా ఒంటరితనంలో కూడా తనే ఉంది. స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ చిరునవ్వులో కూడా నాకు తనే కనిపిస్తుంది. ఒంటరిగానే ఉన్నాను, కానీ ఒంటరితనంలో లేను. నువ్వు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటో నీకు తెలుసుగా. మనకు కొంచెం కూడా టైం లేదు. వీ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లం. అందుకే వచ్చాను ఒక సొల్యూషన్తో. చెప్పు, ఏంటిది? నన్ను పంపించండి, మీరా నేను ఫిక్స్ చేస్తాను డైరెక్ట్గా. పంపించాలా? ఎక్కడికి? స్పేస్లోకి. ఐల్ కరెక్ట్ ద కోడ్ మాన్యువల్లీ యూజింగ్ వైర్ ప్రోటోకాల్స్. జోకులు వినడానికి మాకు టైం లేదు. జోక్లేసే మూడ్లో నేను లేను సార్. ఇదేమన్నా స్కూల్లో మాస్టర్లు అనుకుంటున్నావా? దట్స్ ఇంపాసిబుల్ దేవ్. ఇన్ దట్ కేస్ ఐమ్ సారీ. ఇంత షార్ట్ టర్మ్లో కోడింగ్ ఒక నేను ట్రైన్ చేయలేను. దేవ్, ఒక్కసారి ఆలోచించు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కనీసం ఈసారైనా ఒక టీం మెంబర్గా ఉండు. డిక్టేటర్లా బిహేవ్ చేయకు. అసలు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా? తెలుసు, నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. ఇంకొక ఆప్షన్ లేదు. సార్ మీకు తెలుసు, ఐమ్ ట్రైన్ ఆస్ట్రోనాట్. ఐ క్యాన్ డూ దిస్. దేవ్, లిసన్ టు మీ వన్స్. స్టాప్ మేకింగ్ ఎ ఫూల్ అవుట్ ఆఫ్ యూర్ సెల్ఫ్. ఒకప్పుడు ఇక్కడ నీకు చాలా రెస్పెక్ట్ ఉండేది, దాన్ని పోగొట్టుకోకు. ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా ఎక్కువ అవమానం ఉండదు మోహన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మనకు ఇంకో ఆప్షన్ లేదు. అది ఎక్స్పెరిమెంట్ చేయకు. కమాండ్ మాడ్యూల్ మాన్యుల్లో ఇన్స్ట్రక్షన్ లేదు. ట్రస్ట్ మీ కరణ్, ఇట్ వర్క్స్. దేవ్, రష్యాలో ట్రైన్ వచ్చిన ఆస్ట్రోనాట్స్ వీళ్ళే. నీకు తెలుసుగా, రియా కూడా వీళ్ళతో పాటు రష్యాలో ట్రైన్ వచ్చింది. 4 years ఆఫ్ ట్రైనింగ్ మస్ట్ బి రియలీ హార్డ్, రైట్? నాట్ రియలీ. వీఆర్ బోర్న్ ఫర్ దిస్. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు అంబిషన్ ఇదే. స్పేస్లోకి వెళ్ళడం మా కల కాదు. ఇట్స్ అ లైఫ్ అండ్ వీఆర్ మెంట్ టు డూ దిస్ టుగెదర్. నైస్. అండ్ యు ఆర్ హీస్ దేవ్. పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎన్నో శాటిలైట్స్కి సక్సెస్ఫుల్గా కోడింగ్ చేశాడు. యు ఇన్స్పైర్ మీ దేవ్. ఈ సంజయ్ ఆల్సో ట్రైన్ ఫ్రమ్ రష్యా. మీకు మిహిరా శాటిలైట్ గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే దేవ్ ఓ చేస్తాను. గ్రేట్, వెరీ గుడ్ హ్యాండ్స్ దెన్. ఈ స్పేస్ ఫ్లైట్ పేరు జటాయు. దీని పార్ట్స్ అన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఆ కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్ స్పేస్ ఫ్లైట్. గుడ్ టు నో. జెంటల్మెన్, ట్రావెల్ చేసి టైర్డ్గా ఉండొచ్చు. యూ గైస్ నీడ్ రెస్ట్. మోన్ టేక్ కేర్ ఆఫ్ దమ్. కమ్ ఆన్, లెట్స్ కమ్. సీ యు లేటర్ దేవ్. హలో సార్. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మినిట్స్ సార్. ఓకే. 4 years డెడికేటెడ్గా ట్రైన్ అయ్యాం మేము. ఆ ట్విన్ బ్రదర్స్ ఈ మిషన్ వాళ్ళకి ఇట్స్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. నీకోసం ఎవ్వరూ డ్రాప్ అవ్వరు, సపోర్ట్ చేయరు. దేవ్, ఏంటి? నా సపోర్ట్ నీకున్నంత వరకు నిన్నెవరూ ఆపలేరని చెప్పానా?
ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. చందమామన గుడ్డగా హత్తుకున్నట్టుంది. లవ్ యూ. ఏ ఏంటి ఎప్పుడు చూసినా చందమామ చందమామ అంట? మూన్ అంటే ఎందుకంత పిచ్చి? మూన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అది చీకటిని చెరిపేయదు. ఆ చిన్న వెలుగుతో చీకటిని కూడా అందంగా మారుస్తుంది, నీ నవ్వులాగా. అందుకే నాకు చందమామ అంటే నీ అంత ఇష్టం, నువ్వంటే చందమామ అంత ఇష్టం. ఎలా మాట్లాడితే ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండాలనిపించదు. సరే, నేను దేవ్కి హెల్ప్ చేస్తాను. ఇంకెన్నాళ్ళ బియర్డ్? ఆస్ట్రోనాట్కి అంత థిక్ బియర్డ్ ఉండకూడదు. నాకంతా తెలుసు. యు డిజర్వ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. జీవితంలో అన్నిటికన్నా డిసప్పాయింటింగ్ విషయం ఏంటో తెలుసు అదే, మన పిల్లల బాల్యంలో మనం లేకపోవడం. బాబా పాప 4 ఏళ్ళైంది. నా కూతురు ఫస్ట్ బర్త్డే అయినప్పుడే నేను ట్రైనింగ్కి వచ్చేసాను. అప్పటికి ఇంకా తనకి నాన్న కూడా రాదు. చాలా మిస్ అయ్యి ఉంటావు కదా. మాటలు నేర్పించడం దగ్గర నుంచి నడక నేర్పించడం దాకా అన్నీ మిస్ అయ్యాను. పిల్లలు చాలా ఫాస్ట్గా దిగిపోతారు దేవ్. వాళ్ళకి ఆ కంగారు ఏంటో నాకు అర్థం కాదు. గడిపేటప్పుడు తెలియంది గడిచిపోయాకే తెలిసేది ఏమైనా ఉందంటే అది బాల్యమే. నీ కోసం అక్కడ ఎక్స్ట్రా చేయడం కుదరదు. నువ్వు వెళ్ళాలంటే ఈ నలుగురిలోనే ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి. స్పేస్ ఫ్లైట్ మాక్సిమం స్పీడ్ 7000 km/h. అది దాటితే మేజర్ ప్రాబ్లంలో పడతాం. అండ్ ఎయిర్ లాక్ లైట్ స్టాట్స్ కూడా రెడ్కి మారుతుంది. ఎక్స్క్యూజ్ మీ మోహన్, వాట్ అబౌట్ దేవ్? ట్రాజెక్టరీ డైవర్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత చేద్దాం. మోహన్ కంటిన్యూ. దేవ్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఇంకెప్పుడు? అదే నాకు వేరే పని ఉంది. లెట్స్ డూ ఇట్ లేటర్. ఎవరెవరు వెళ్తున్నారు? 4. ఎంతమంది అని అడగలేదు, ఎవరెవరని అడిగాను. తెలీదు. దేవ్, మీరా వెలాసిటీ కంట్రోలర్ కోడ్ డీబగ్ చేయాలి. ఆ తర్వాత షెడ్యూల్ చేద్దాం. కరణ్, అది దేవ్తో కోడింగ్ సెషన్ షెడ్యూల్ అయింది కదా, ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతుంటే పోస్ట్పోన్ చేస్తున్నాడు రా. అండ్ పైగా ఫ్లైట్ కంట్రోల్స్ గురించి తెలుసుకుంటున్నాడు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. This is from the director of Indian Space Center to all other space centers directors. Listen to me. Although we have planned our manned mission after 40 days, we are sending our astronauts in next 10 days to rectify the damage. మిస్టర్ చంద్రకాంత్, మీరు ఒక విషయాన్ని గమనించాలి. IMS-1 శాటిలైట్ అండ్ మిహిరా శాటిలైట్ కొలిజన్ స్టేట్లో ఉన్నాయి. అయితే వాటి డెబ్రీ ఇతర దేశాల శాటిలైట్స్ ని కొలైడ్ చేస్తాయి. అది ఒక చైన్ రియాక్షన్ గా మారి మొత్తం ప్రపంచంలో కమ్యూనికేషన్ స్తంభించిపోతుంది. దానికి మీ దేశమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి తప్పనిసరి అయితే మేము దానికి తగ్గ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ఒక్క పొరపాటు మిగిలిన దేశాలని ప్రమాదంలో పడేస్తుంది. మేము అలా జరగనివ్వలేం. Yes, sir.
స్టబన్. ఆదిత్యకి కోచ్ చెప్పనంటున్నాడు. మనకి ఫ్లైట్ లాంచ్కి ఇంకా జస్ట్ 2 days టైం ఉంది. సార్ దేవ్ ఇస్ ఫిట్ టు బి అన్ ఆస్ట్రోనాట్. ఆలోచిస్తే అందులో నాకు కాంప్లికేషన్స్ ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ ఒకసారి ట్రైన్ అయి వచ్చిన మనిషి. హీ వాజ్ సర్టిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. ఎస్ సార్, ఐ థింక్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. నాకు మిహిరా శాటిలైట్ కాంప్లికేషన్స్ తెలుసు. అవి దేవ్ మాత్రమే ఫిక్స్ చేయగలడు. నా ప్లేస్లో తను పంపిస్తానంటే ఐమ్ విల్లింగ్ టు స్టే బ్యాక్. కమాండ్ మాడ్యూల్లో 2 ఫ్లైట్ కంట్రోలర్స్ కంపల్సరీగా ఉండాలి. నువ్వు ఇంకా కరణ్ ఉండాల్సిందే. దేవ్కి ఫ్లైట్ కంట్రోలింగ్ తెలీదు. అండ్ రియా మస్ట్ బి దేర్ ఫర్ ఫిక్సింగ్ మిహిరా. సార్ ఆన్ ది ఆక్సిజన్ పర్చ్ సిస్టమ్ మోహన్, యాక్టివేటెడ్. సిమ్యులేషన్ టెస్ట్ ఆన్ చేయి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, 4 years బ్యాక్ డిజైన్ చేసిన ప్లాన్ ఇది. మేమందరూ మా లైఫ్స్ రిస్క్ చేసి దేశం కోసం కష్టపడుతుంటే నువ్వేంటి సడన్గా వచ్చి ఓకే ఒప్పుకున్నావు, యూర్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. కానీ ఒక ఆస్ట్రోనాట్కి మెంటల్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెన్స్, డెసిషన్ మేకింగ్, కామ్నెస్, కంపోజర్. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్. కార్నే కంట్రోల్ చేయలేకపోయాడు, ఒక లైఫే పోయింది. అలాంటి తీసుకొచ్చి స్పేస్లో పంపించాను. స్టాప్ ఇట్. ఐ నీడ్ యూ టు ఆన్సర్ దిస్ మోహన్. మేము నలుగురం 4 years ఒకే డ్రీమ్ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు ట్రైనింగ్ కూడా సరిగ్గా లేనని తీసుకొచ్చి టీంలో యాడ్ చేస్తే ఆదిత్య నేను చెప్పేది విను. నెగోషియేషనా? ఇది నీకు నాకు కాదు, మొత్తం దేశం ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? ఎగ్జాక్ట్లీ. ఏంటి ఎగ్జాక్ట్లీ? నీకు మిగిలిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయింది కదా. నౌ డూ దట్ టు మీ, ఐ విల్ ఫిక్స్ ఇట్. అది కుదరదు. నువ్వెంత తక్కువ టైంలో ట్రావెల్ చేయడానికి రెడీ అయినప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నాకెందుకు కుదరదు? మా అమ్మ కడుపులో స్పేస్ షేర్ చేసుకున్న తర్వాత మీ ఇద్దరం షేర్ చేసుకున్న కల ఈ స్పేస్ మిషన్. నేను మాట్లాడుతుంది గోల్ గురించి కాదు, అర్హత గురించి. కొన్నేళ్ళుగా దాని మీద ప్రేమించుకొని పగలు రాత్రి దాని గురించి కలలు కని చివరికి ఎవడో చేసిన తప్పు వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. నీకన్నా ఇక్కడ ఉన్న అందరికన్నా పెయిన్ ఎలా ఉంటుందో నాకే బాగా తెలుసు. ఇది జస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ గురించి మాత్రమే కాదు. ఈ విషయం స్ట్రైట్గా చెప్పా నీకు అర్థం కాదు. ఇట్స్ అబౌట్ అవర్ కంట్రీ. యూ వోంట్ అండర్స్టాండ్. మీరా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నేను చేయలేను. మనకు ఇంకో ఆప్షన్ లేదు. సెల్ఫిష్ అనుకోండి, ఫూల్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, బట్ ఐ మస్ట్ గో. ప్రపంచం ముందు తలదించిన మన స్పేస్ సెంటర్ మళ్ళీ తలెత్తుకోవాలంటే నేను వెళ్ళాలి. నాకంతా అర్థమైంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆదిత్య,
Audio check. Over. Visual cabin pressure nominal. Over. IMU alignment complete. Nitrogen supply switch on. Over. GPC, BFS complete. Over. జటాయు దిస్ ఇస్ కంట్రోల్. ఈవెంట్ టైమర్ స్టార్టెడ్. ఓవర్. కాపీ. నా కూతురు వచ్చినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి. కాపీ దాట్. Ground crew is secured. Over. Flight plan is loaded into the computer. Over. OMS pressure on cabin vent complete. Over. You're on your onboard computer. Over. Side hatch is secure. Over. Initiate APU pre-start procedure. Over. Hydraulic check complete. Over. You are on internal power. Over. History tank pressurization is okay. So go for launch. T-minus 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1, 0. గ్రౌండ్ కంట్రోల్ జటాయు 1 రిపోర్టింగ్. ఎర్త్ కి 350 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. కాపీ. You are go for OMS. Go for main engine cutoff. Over. Copy. So we have a deviation. వాళ్ళు ఎక్స్పెక్టెడ్ పాత్రలో లేరు. జటాయు 1, ఇట్ షోస్ స్టేజ్ 4 షట్ డౌన్. సంజయ్ మీ పాత్ కరెక్ట్గా లేదు. ట్రావెల్ కోర్స్ లో ఏదో డిస్క్రిపెన్సీ చూపిస్తాం. కాపీ. చెకింగ్. హసన్, ప్రీ-ప్రోగ్రామ్ చేసిన పాత్ నుంచి మీ స్పేస్ మాడ్యూల్ 18 degrees deviate అయింది. Check your new course trajectory path once. Initiating trajectory check. Oh no, వాళ్ళు సర్క్యులర్ ఆర్బిట్లో లేరు, ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉన్నారు. వాట్? మరైతే ఇమీడియట్గా పాత్ కరెక్ట్ చేయాలి. అంత టైం లేదు. పాత్ కరెక్షన్కి మినిమం 40 minutes పడుతుంది. ముందు మనం మిహిరాన్ ఫిక్స్ చేయాలి. కరెక్ట్. మీరా పని చెక్ చేయి. యా. మిహిరాకి క్లోజెస్ట్ డిస్టెన్స్లో నెక్స్ట్ 15 minutes ఉంటాం. అండ్ రీచ్ అయిన తర్వాత వీ హ్యావ్ 2 minutes 50 seconds ఆఫ్ సింక్ ట్రావెల్. ఆ తర్వాత 2 ఆర్బిట్స్కి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ అప్పుడు మిహిరా మన నుంచి దూరంగా డ్రిఫ్ట్ అయిపోతుంది.
ప్రస్తుతం మీరు వెళ్తున్న ఆర్బిట్ సర్క్యులర్ పాత్లో లేదు, ఎలిప్టికల్ పాత్లో ఉంది. ఒక 2 minutes 50 seconds మాత్రమే యూ విల్ బి క్లోజెస్ట్ టు మిహిరా. తర్వాత మిహిరా ఉన్న ఆర్బిట్కి మీరున్న ఆర్బిట్కి మధ్య డిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది. హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్తాం కదా. కరణ్, ఇప్పటికే మిహిరా మన కమ్యూనికేషన్ శాటిలైట్ IMS-1 వైపు 2000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తోంది. ఇమీడియట్గా ఫిక్స్ చేయకపోతే 20 minutesలోనే శాటిలైట్స్ కొలైడ్ అవుతాయి. కరణ్, ఇది వరి అవ్వాల్సిన టైం కాదు. దేవ్, వాట్ యూ సజెస్ట్? Let's do this. We are approaching Mihira. Copy. Mihira మనకి 40 degrees left పొజిషన్లో ఉంది. We're closing in 1 minute. Copy that. Opening hatch to service module. Copy. Preparing for extravehicular activity. Priya, outside temperature -200 నుంచి -150 degrees Celsius fluctuate అవుతుంది. Careful. Copy. Entering service modules outer chamber. Good. Now you're at the closest point. Copy. Opening the hatch. Copy. Mihira satellite in sight. Approaching. meters. Copy. సంజయ్, సిగ్నల్ రిసెప్షన్ కోసం మిహిరాతో షార్ట్ రేంజ్ కనెక్షన్ కన్ఫిగర్ చేయి. I'm coming up on that now. 2, 1, mark. meters. Copy.
టార్గెట్ పాత్ ఇస్ క్లియర్. నేను ప్యానెల్ చేంజ్ చేస్తున్నాను. రియా 45 seconds. కాపీ. రియా నీ పాత్ 10 degrees డివైడ్ అయింది. Pitching towards satellite. Copy. 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 Seconds. Ria, car second stop limit. Copy. Come on. Confirm data reception. దట్స్ నెగిటివ్. ఇక్కడ డేటా ఏం కనిపించట్లేదు. Rechecking. Request reboot. రియా నీకు 10 seconds మాత్రమే ఉంది. షిట్. మనం డివేట్ అవుతున్నాం. రియా క్విక్. నేను స్లాట్ చేంజ్ చేయాలి. ట్రై చేస్తున్నాను. జటాయి 1 to ground control. మిహిరాన్ అప్గ్రేడ్ చేయలేకపోయాం. రియా కామ్ డౌన్. ఇట్స్ ఓకే. నువ్వు చేయలేని వాటి గురించి ఆలోచించుకో. చేయగలిగిన దాని గురించి మాత్రమే ఆలోచించు. ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన స్లాట్ వర్క్ చేయట్లేదు. ఇంకో స్లాట్ లో పెట్టాలి. కానీ దాని పవర్ ప్యానెల్ శాటిలైట్ వెనకాల ఉంది. ఇంకో 12 minutes లో మిహిరా IMS-1 ఆర్బిట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన 2 minutes 20 seconds కి కొలిజన్ జరుగుతుంది. We got a call from Chinese space director. This is from the Chinese Space Center. We saw a failure in your attempt. We have to initiate the missile launch. We still have another chance. We are going to make the second attempt. It's impossible. You cannot do it in less than 2 minutes. I'm telling you again, India is not going to lose this. Sanjay, Mira wave speed penchu. Okay. What is he doing? Ria, reach అవడానికి ఎంత సేపు పడుతుంది? 4 minutes 24 seconds. పాత్ సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఈసారి ఎంత టైం ఉంది? జటాయు స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. What the hell? Dave, careful. Thrusters use చేయి.
నీ డీవియేషన్ చెక్ చేసుకో. ముందు స్టేబుల్ అవ్వాలి, తర్వాత మెన్యూర్ చేయాలి. నన్ను రెఫరెన్స్ పాయింట్ గా తీసుకుని నీ మనూవరింగ్ అడ్జస్ట్ చేసుకో. 1 minute 36 seconds. కాపీ. దేవ్, పానిక్ అవ్వకు. నువ్వు కంట్రోల్లోనే ఉన్నావు. జస్ట్ ఫోకస్. దేవ్, చూసుకో. మై గాడ్. దేవ్, చాలా దయచేసి సపోర్ట్ తీసుకో. I need something to hold on. Dev! That's it. Now hold and move. కేబుల్ డిటాచ్ చేస్తున్నాను. Careful. వాట్ ఈస్ ఇట్ డూయింగ్? కేబుల్ ఎందుకు డిటాచ్ చేస్తున్నాడు? హీ నీడ్స్ టు గో టు ది బ్యాక్ ఆఫ్ ది శాటిలైట్. డిస్టెన్స్ పెరిగింది, అందుకని కేబుల్ డిటాచ్ చేస్తున్నాడు. టైం అప్డేట్ చేయండి. 80 seconds. seconds. Opening the panel. Copy. Checking the slot. Turning on the power panel. Copy. 38 seconds. Replacing card module A1 with C. System is ready to reactivate. Confirm. Deep chain. Copy. 10 seconds. Five seconds. Initiated. Mira is upgraded and fully functional. Space Center directors అందరికి ఇన్ఫార్మ్ చేయండి. Mira is moving in a vacant orbit. Dev, IMS-1 ఇంకా collision state లోనే ఉంది. You're about to receive an impact.
దేవ్ ఫోకస్. నువ్వు నాకు టాంజెన్షియల్ గా రావాలి. నా కోఆర్డినేట్స్ తీసుకుంట్రా. ఎంత అక్యురేట్ గా రాగలిగితే అంత. దేవ్ జస్ట్ లిసన్ టు మీ. నా విజువల్ ఉందా? Yes, I can see you. రియల్ కంట్రోల్ అవ్వట్లేదు. You are just 10 meters away. I'm trying. లిఫ్ట్ అవుతున్నావు. పూర్తి గైడెన్స్ తీసుకో దేవ్. తీసుకుంటాం. Dave, you are just 10 meters away. Dave, almost there. Holding. Copy. I'm proud of you. ట్రాజెక్టరీ పాత్ కరెక్ట్ చేసి మిషన్ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తాను. యా, స్పేస్లో మన 2 days మిషన్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి కదా. నా కూతుర్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. త్వరలోనే చూస్తాం. కిన్నెర కదా, నీకోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటుందో. కాఫీ నో ఇట్స్ ఆల్రైట్. సార్. ఓకే. దేవ్ రమణ, ఈ విప్రాన్ ఫైల్స్. ఎస్, మన విప్రాన్ని ఫిక్స్ చేసి డేటా రిట్రీవ్ చేయాలి. అదెలా చేస్తాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది, దానికి నీ హెల్ప్ కావాలి. విప్రాన్ 5 years బ్యాక్ సంగతి, దాని గురించి ఇప్పుడు మోహన్ విను, నేను ఇది చేసి తీరాలి. నీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేయగలను. అండ్ యూ మీ దిస్. నా సపోర్ట్ లేకపోయినా నువ్వు ఈ పని చేస్తావు. స్పేస్ ఫ్లైట్లో పవర్ సప్లై తక్కువ ఉంటుంది, దానికి ఏం చేస్తావు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అలామ్స్ ఎందుకు రేజ్ అయ్యాయి మోహన్? పవర్ ఇష్యూ అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. జటాయు 1, we notice a power issue. Report status. కాపీ. లో పవర్ వార్నింగ్ వచ్చింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రియా చెక్ చేయి. Whatever is happening is not good. ఫ్లైట్ గైడెన్స్ అలార్మ్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి. About further stay and return. కాపీ. సార్, పవర్ లో ఉంది, రిటర్న్ అవ్వడానికి పవర్ కావాలి. సార్ హీస్ కరెక్ట్. పవర్ బ్యాకప్ కోసం డాక్ చేయడానికి దగ్గరలో ఐఎస్ఎస్ ఉంది. ఇట్స్ ఇంపాసిబుల్. ఐఎస్ఎస్ 28,100 kmph స్పీడ్లో ఉంది. వీఆర్ ఓన్లీ అట్ 7,000 kmph స్పీడ్. వెనక నుంచి డాక్ చేయడానికి మనం ఆ స్పీడ్ క్యాచ్ చేయలేం. ముందు నుంచి డాక్ చేస్తే కొలిజన్ జరుగుతుంది. సార్, we can do it by vertical trajectory shift mechanism. Vertical trajectory shift? Yeah. Yes. Let's do it vertically. 90 degrees rotation తీసుకొని రెండిటి పొజిషన్ సింక్ అవుతున్నప్పుడు డాక్ చేయొచ్చు. యా. ఇట్స్ టూ డేంజరస్. పవర్ లేకపోతే ఇక్కడే చచ్చిపోతాం, దానికంటే డేంజరసా? లెట్స్ డూ ఇట్. Okay, fix it. Connect them to ISS. ఓకే సార్. జటాయు, దిస్ ఇస్ గ్రౌండ్ కంట్రోల్. పర్మిషన్ గ్రాంటెడ్, యు మే కనెక్ట్ టు ఐఎస్ఎస్. కాపీ. ఇది 2 or 3 సిచ్యువేషన్ సంజయ్. డాక్ పొజిషన్ 1 degree చేంజ్ అయిన స్పేస్ లో మిగిలిపోతాం. ఫోకస్, వి ఆర్ నాట్ డైయింగ్ ఇన్ స్పేస్. I'm on it.
తలుచుకుంటేనే భయం బాధ ఒకేసారి వస్తున్నాయి. ఎప్పుడో జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు? టెన్షన్లో ఉన్నప్పుడు నా మాట వినకపోవడం నీ తప్పైతే, నాతో పాటు కారులో వస్తానన్న పారు ఆపలేకపోవడం కూడా నా తప్పే. ఇప్పుడు మనం వాటి గురించి ఆలోచించకూడదు. ఐ నీడ్ యూ సపోర్ట్ ఆన్ దిస్. జరిగిపోయిన దాన్ని పాస్ట్లోకి వెళ్ళి కరెక్ట్ చేసిన అవకాశం మనకు రాదు. విప్రయాణ విషయంలో మనకు అది వచ్చింది. మన ఇద్దరు తప్పు కరెక్ట్ చేసుకునే ఏకైక అవకాశం ఇదే. ఐ నీడ్ యూ బై మై సైడ్. నీ సపోర్ట్ నాకుంటే మనం కలిసి దీన్ని అచీవ్ చేయగలం. ఇట్స్ అవర్ బేబీ. ఈ బర్న్ తర్వాత వాళ్ళు స్లీప్ బ్రేక్ తీసుకోవాలి. గైస్, యూ నీడ్ సమ్ స్లీప్. నిద్ర మనకి ఇప్పుడు అంత లగ్జరీ లేదు. నేను నిద్రపోను. ఈ మిషన్ సక్సెస్ అయ్యేంత వరకు నాకు నిద్ర పడదు. వాడు చిన్నప్పటి నుంచి అంతే. అనుకుని సాధించేంత వరకు నిద్రపోడు. స్పేస్లోకి వెళ్ళిన వాడికి మొండితనం పోలేదు. టెల్ దెమ్ వీఆర్ నాట్ లూజింగ్ దెమ్. వాళ్ళు కాసపోయినా నిద్రపోవాలి. హే, గుడ్ టు సీ యూ. కరెంట్ ఏమైనా మాట్లాడతావా? వాడు అక్కడ దాకా వెళ్ళినందుకే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంజన్స్ ఇంకా ఎంతసేపు బర్న్ చేయాలి? మూన్ గ్రావిటీలోకి వెళ్ళేదాకా బర్న్ చేయాలి. అరౌండ్ 7 hours 40 minutes. 7 hours 40. Any of you need a break right now? వాళ్ళు నిద్రపోకపోతే మేము కూడా నిద్రపోము. విప్రయాన్ మూన్ చుట్టూ 805 km/h స్పీడ్లో తిరుగుతుంది. మన విప్రయాన్ని రీచ్ అవ్వాలంటే ఆ చుట్టూ ఉన్న క్లోజెస్ట్ ఆర్బిట్లో మ్యాచింగ్ వెలాసిటీతో తిరగాలి. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యే చోటు 3 నిమిషాల కన్సిస్టెన్సీ దొరుకుతుంది. ఆ 3 నిమిషాలు మనం మాన్యువర్ చేసి విప్రయాన్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలి. ఛాలెంజెస్ ఏంటి? స్పీడ్ మ్యాచ్ అయ్యే పాయింట్ మనం ఫిగర్ అవుట్ చేయాలి. మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మనం ఇంకొక రొటేషన్ చేయాలి. పవర్ అండ్ టైమ్ ఇష్యూస్తో పాటు ఎక్స్ట్రా రొటేషన్లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మనం మూన్ గ్రావిటేషన్లో పడిపోతాం. సో థియరిటికల్గా చెప్పాలంటే విప్రాయన్ 778 feet/second స్పీడ్తో మూవ్ అవుతుంది. అండ్ నీ క్యాల్కులేషన్ ప్రకారం 5 kg థ్రస్టర్స్తో 305 seconds స్పెసిఫిక్ ఇంపల్స్ యూజ్ చేస్తే 1016 kg ప్రాపలెంట్ ఇవ్వాలి. ఎస్, దాన్ని బట్టి మనం అనుకున్న టైంకి విప్రయాన్ రీచ్ అవ్వాలంటే మనం 9000 km/h స్పీడ్తో ట్రావెల్ చేయాలి. 9000 kmph? ఇంపాసిబుల్. జటాయి 1 స్పీడ్ వెళ్ళడానికి డిజైన్ చేయలేదు. అండ్ థియరిటికల్లీ we lose control over the flight. కరెంట్ మనం స్పీడ్లో వెళ్ళకపోతే విప్రయాన్ సాటిలైట్ మిస్ అవుతాం. మిషన్ సక్సెస్ అవ్వాలంటే 2 మిడ్ కోర్స్ కరెక్షన్ చేయాలి. కరెక్ట్గా ఏ పాయింట్లో వెలాసిటీస్ మ్యాచ్ అవుతాయి అనేది ఒకటి, అండ్ ఏ టైంలో ఇనిషియేట్ చేయాలనేది ఇంకోటి. మనకు కావాల్సిన టైం దొరకాలంటే మనం ట్రావెల్ చేయాల్సిన స్పీడ్ 9000 km/h. $7,700. 7,900. 8,000. 8,200. 8,400. 8,500. 8,600. 8,700. 8,800. 8,900. 9,000. Congratulations. Jatayu is moving at 9,000 km/h. What happened? సంజయ్, జటాయు విజువల్స్ రావట్లేదు. We have a main bus B underworld. వాట్? ఎయిర్ లాక్ లైట్ స్టేటస్ ఏంటి? పోర్ట్ ప్యానెల్స్ రెడ్ కలర్ ఇండికేట్ చేస్తాం. We're checking. Is it main bus B? Yes.
నేను టర్మినల్ రీకాన్ఫిగర్ చేస్తాను. సర్వీస్ మోడ్యూల్కి ఇంపాక్ట్ అయింది. సర్వీస్ మోడ్యూల్ లాక్ ఫైల్స్ ఓపెన్ చేయండి. సార్ వి హావ్ అ సీరియస్ ప్రాబ్లం. సర్వీస్ మోడ్యూల్ ల్యాచ్ ఓపెన్ అయింది. వాట్స్ డేటా టెలింగ్ యూ నౌ? పవర్ యూనిట్ రీడింగ్స్ చూపించట్లేదు సార్. మాన్యువల్గా చెక్ చేయి. సార్ వాళ్ళకి ఓన్లీ 60 hours పవర్ బ్యాకప్ ఉంది సార్. లిసన్, విప్రయాన్ దాకా వెళ్ళడానికి మీకు 25 minutes పడుతుంది. ఆ తర్వాత ఎర్త్కి తిరిగి రావడానికి 72 hours పడుతుంది. అర్థమవుతోందా? మీకు 60 hours మాత్రమే పవర్ సప్లై ఉంది. సర్వీస్ మాడ్యూల్ మొత్తం బర్న్ అయిపోయింది. మీరు బయటికి వెళ్ళే దారి లేదు. హ్యాచ్ ఓపెన్ చేస్తే కమాండ్ మాడ్యూల్ కూడా బ్లాస్ట్ అవుతుంది. లూనార్ ఆర్బిట్ నుంచి స్లింగ్ షాట్ తీసుకుని ఆక్సిజన్ అయిపోయేలోపు ఎర్త్ వైపు వచ్చేయండి. దేవ్, విప్రయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. వి ఆల్మోస్ట్ రీచ్డ్ ఇట్. Dave, we tried. We're all very proud of you. Please return immediately. మనకి బయటికి వెళ్ళే దారి లేదు. Prepare to bring them back. దేవ్, ఐమ్ సారీ, ఆటో పైలట్కి స్విచ్ ఆన్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వెళ్ళగలరో లేదో చెక్ చేయడానికి ఒక దారింది. సర్వీస్ మాడ్యూల్ మొత్తం బర్న్ అయిందా, లేకపోతే అవుటర్ ఛాంబర్ బర్న్ అయిందో చెక్ చేయాలి. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. కరెక్ట్. టెంపరేచర్ ప్రెషర్ ప్యానల్స్ ఓపెన్ చేయండి. ఓకే. వాల్యూస్ ఆల్మోస్ట్ స్టడీగా ఉన్నాయి. 30 degrees రేంజ్ దగ్గర ఫ్లక్చువేట్ అవుతున్నాయి. గుడ్. సో దాని అర్థం సర్వీస్ మాడ్యూల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు, అది సేఫ్ గానే ఉంది. మీరు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. అది అన్లాక్ సిస్టమ్ రా. ఒకవేళ ఇండికేటర్ స్టక్ అయి ఉంటే ఓకే, ఒకసారి సర్వీస్ మాడ్యూల్ లాక్స్ ఓపెన్ చేయి. అలాగే బస్ పీకి పవర్ ఇన్పుట్ ఆన్ చేయి. లాక్ ఫెల్ రీడింగ్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి. బస్ కి కూడా సేమ్ పవర్. సేమ్ 30 degrees చూపిస్తుంది. ఫ్యాంటాస్టిక్. దాని అర్థం సర్వీస్ మాడ్యూల్ అండ్ కమాండ్ మాడ్యూల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు, అది సేఫ్ గానే ఉంది. వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఆదిత్య, ఒకవేళ నీ ప్రొసీజర్ రాంగ్ అయితే అందరి ప్రాణాలు పోతాయి. సో ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. ఐ ట్రస్ట్ యూ గైస్. మెయిన్ అప్లికేషన్స్ తప్ప మిగతావి టర్న్ ఆఫ్ చేద్దాం. చిన్నప్పుడు చందమామని చూపిస్తే కానీ ఫుడ్ తినేవాడిని కాదంట. ఇప్పుడు దాని దగ్గర వెళ్తుంటేనే ఫుడ్ సరిపోవట్లేదు. We are entering the lunar sphere of influence. Congratulations. ఇప్పుడు మన మూన్స్ గ్రావిటేషన్ పుల్లో ఉన్నాం. కాపీ. దేవ్, ఇది గుర్తుపెట్టుకో. స్లింగ్ షాట్ చేయాలంటే ఇప్పుడున్న ఆర్బిటల్ డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేయాలి. విప్రయాన్ ఇప్పుడు 806 kmph లో ఉంది. నీ ఫ్లైట్ స్పీడ్ ఇప్పుడు తక్కువ ఉంది.
అంటే నీకు కరెక్ట్గా 8 minutes మాత్రమే టైం ఉంది. అది దాటితే నేను రిటర్న్ తీసుకురాలేం. యూర్ ఆన్ సూసైడ్. కాపీ సార్. కరణ్, ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితితో వర్కౌట్ అయితే తీరాలి. నీకు 7.5 minutes మాత్రమే ఆక్సిజన్ ఉంది. నా గురించి ఆలోచించద్దు. డేటా రాగానే స్లింగ్ షాట్ అటెంప్ట్ చేయండి. వెయిటింగ్ ఫర్ EVA పర్మిషన్ ఫర్ దేవ్. దేవ్, యూరెన్ విప్రాన్ని క్యాప్చర్ చేయడానికి నీకు ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీకి డైరెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఓకే, వీఆర్ గుడ్ టు గో. ఓకే దేవ్, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళు కాదు, వెళ్ళి రా అని చెప్పు. చంద్రుడు నీడలోకి వెళ్ళిపోయేటప్పుడు భూమి నుంచి చూసే వ్యూ కన్నా 10 రెట్లు అందంగా నక్షత్రాలు కనిపిస్తాయంట. బహుశా తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కన్నా చాలా అందంగా ఉంటుందేమో. ఎప్పుడెప్పుడు చూస్తాననుంది. సిగ్నల్స్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకో దేవ్. ఎస్ సంజయ్, కాపీ. గుడ్ లక్ దేవ్. నేను సిగ్నల్ చెక్ చేస్తున్నాను, నువ్వు మూన్కి బాగా దగ్గరగా వెళ్తున్నావు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ మోహన్, జస్ట్ హోల్డ్ ఆన్. కాపీ. మేము మూన్ వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని సెకండ్స్ సిగ్నల్ లాస్ ఉంటుంది. కాపీ. 60 seconds. మేము మాట్లాడిన 60 seconds మీకు వినిపిస్తుంది. కాపీ. రిమెంబర్, వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ యూ గైస్. విప్రయానికి మనం డిస్టెన్స్ ఎక్కువగా తీసుకున్నాం. వాట్? ఐ డోంట్ థింక్ సో. సిస్టమ్ షోస్ ఇట్. అంటే మనం అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామా? దేవ్, నీ బ్రీదింగ్ కంట్రోల్ చేసుకో. యువర్ టెథర్డ్. కేబుల్ స్టక్ అయింది. విప్రయాన్ దానికి సరిపోదు. ఇదే మాక్సిమం లిమిట్. నో సంజయ్, నువ్వు దగ్గరికి మేనేవర్ చేయాలి. ఇంతకన్నా దగ్గరికి వెళ్ళలేం దేవ్. మరి దేవ్ విప్రయాన్ దాకా ఎలా వెళ్తాడు? కేబుల్ అటాచ్ చేస్తుంది కదా. ఈ ప్లాన్ వర్కౌట్ కావట్లేదు. వేరేది ప్లాన్ చేయాలి. వేరే ప్లాన్ ఏంటి? సీరియస్ సిచ్యువేషన్. దేవ్ కేబుల్ డిటాచ్ చేసుకుని స్లింగ్ షాట్ అటెంప్ట్ చేశాడు. ఎందుకన్నా దగ్గరగా వెళ్ళలేదు. మరి కేబుల్ అటాచ్ చేసుకుంటే వేరే ప్లాన్ చేయాలి. వేరే ప్లాన్ ఏంటి? వేరే ప్లాన్ ఏంటి? డోంట్ నో సార్. Dave, do you copy? I repeat, Dave, do you copy? Give me your position, Dave. నీకు మేము కనిపిస్తున్నామా? Dave, do you copy? Repeat, do you copy? We lost your position, Dave. Give me your position. Dave, respond. Dave, report.
ఇప్పుడే విప్రాన్ రీచ్ అయ్యాను. రియా, యాంటీనా ఓరియంటేషన్ సెట్ అవ్వాలి. దేవ్, మనకి 3 minutes 40 seconds ఉంది. After that we need to get the hell out of here. కాపీ దట్. రియా, ఇది కాపీ. పవర్ ప్యానల్ డోర్ ఓపెన్ చేస్తున్నాను. Copy. సిస్టమ్ సిగ్నల్స్ రీడ్ చేసే విప్రాన్ డేటా చూడొచ్చు. ఒకసారి కన్ఫర్మ్ చేయి. డేటా రావట్లేదు. IMU is up. కాపీ దట్. Uplink telemetry to Axiom. కాపీ. అవుతుందా? Data reception confirmed. Yes, we did it. డేటా ట్రాన్స్మిషన్ ఆగిపోయింది. వాట్? డేటా రావట్లేదా? It's negative. Signals రావట్లేదు. Dev, we have 2 minutes 30 seconds to get out of there. Quick! Data is loading. Dev, నీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. జెట్ ప్రొపల్షన్ బ్యాక్ ప్యాక్ నుంచి పవర్ యూస్ చేస్తున్నామేంటి? సూట్ లో ఆక్సిజన్ సెకండ్స్ లో అయిపోతుంది. డోంట్ డూ ఇట్ దేవ్. Data loading interrupted, Dev. It's working. Data వచ్చింది. Come back, Dev. స్టేటస్ ఏంటి? 20%. Dev, ముందు రిటర్న్ రా. దేవ్, డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది. నువ్వు రావాలి. 60%, 70%. 100% డేటా ట్రాన్స్ఫర్ అయ్యాక చెప్పండి. దేవ్, నీ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయి. 90%. దేవ్, వచ్చేయ్. 100%. దేవ్, వచ్చేయ్. We have incoming data. We have incoming data. Give me a position. Report, Dev. Control your breathing. Dev, do you copy? నీ లైట్ ఆన్ చేయి ప్లీజ్. దేవ్, ఎస్, కాపీ. నీ లైట్ ఆన్ చేయి. చేస్తున్నాను. లైట్ ఆన్ చేశాను. కనిపిస్తుందా? లేదు, స్టిల్ నో విజువల్. టార్చ్ వేవ్ చేస్తున్నాను. విజువల్ కన్ఫర్మ్ చేయి. విజువల్ కన్ఫర్మ్ చేయి. దేవ్, ఏమైంది? ఎక్కడున్నావు? విజువల్ కన్ఫర్మ్ చేయి. నెగటివ్, నాకు విజువల్ లేదు. దేవ్, నీ సూట్ లో 5% మాత్రం ఆక్సిజన్ ఉంది. నీ ఆడియో కూడా రావట్లేదు. దేవ్, దేవ్, ఇప్పుడు CO2 బ్రీత్ చేస్తా. కంట్రోల్ యువర్ బ్రీతింగ్. దేవ్ డ్రిఫ్ట్ అయిపోతున్నా. తనతో కమ్యూనికేషన్ కట్ అయింది. ప్లీజ్. Sanjay, do you copy? Negative, there's no confirmation. They're coming back, sir. Okay, go ahead with retrofit. Yes, sir.
Retro booster 1. Fired. Autopilot is on. We're up for the slingshot. Dave ఇంకా రాలేదు. We have to stop. Ground control. We lost Dave. I repeat, we lost Dave. Stop slingshot. మన మెసేజ్ రీచ్ అవడానికి 60 seconds, రిప్లై రావడానికి 60 seconds. టోటల్ 2 minutes పడుతుంది. ఇది మనం ఆపలేం. మొత్తం కంట్రోల్ అంతా గ్రౌండ్ నుంచి జరుగుతోంది. Retro booster 2. Retro booster 3. Fired. All fired. Ground control. We lost Dave. I repeat, we lost Dave. Stop slingshot. I repeat, we lost Dave. Stop slingshot. దేవ్ ఇంకా రాలేదా? సార్ ఇప్పుడు మనం ఏం చేయలేం సార్. రెట్రోఫైర్ అయ్యాక మాన్యువల్ ఓవర్ రైడ్ చేస్తే జటాయు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అభిప్రాయాన్ని ఫిక్స్ చేసినందుకు దేవ్ చాలా గర్వపడతాడు. సంజయ్, ఛాంబర్ టెంపరేచర్ ప్రెషర్ వాల్యూస్ మారుతున్నాయి. డు యు సీ దట్? సూట్ డీప్రెషర్ చేయాలి. కరణ్, చెక్ ద ఆక్సిజన్ వాల్యూస్. హరి అప్. Fill the oxygen tank. We are losing Dave. Quick. రియా నిన్నే. ఆక్సిజన్. క్విక్. Dave. Dave. You did it. You did it. Ground control. We have Dave. I repeat, we have Dave. We have him! We have him! Everybody on board. Mission Kinnara accomplished. Okay, guys. Congratulations to you all. You guys are awesome. Now relax. Ladies and gentlemen, an enormous lava tube has been found in the Morris Hills region of the moon. It could offer a ready-made shielded site within which human structures can be built. ఇది మూన్ మీద అగ్నిపర్వతాలు బ్లో అవటం వల్ల వచ్చి ఉండొచ్చని మేము కంక్లూజన్కి వచ్చాం. ఒకవేళ ఆ హైపోథిసిస్ నిజమని ప్రూవ్ అయితే డెఫినెట్గా మూన్ మీద వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అండ్ యాజ్ అ రిజల్ట్ మనిషి బతికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్పేస్ సెంటర్స్ అన్ని టెస్ట్కి ఒక సెంటర్గా మార్స్ని చూస్ చేసుకున్నారు. మార్స్ మీదకి వెళ్ళి టెస్ట్ చేయడానికి జర్నీ టైం 300 రోజులు పడుతుంది. అదే మూన్ మీదకి 3 రోజుల్లో వెళ్ళొచ్చు. ఇండియన్స్